అండి మా ఊరు సెంబి పంచాయతీ మచ్చిపురం మండలం ముక్కుంపేట. మా ఊర్లో నీరు సమస్య చాలా ఎక్కువ ఉందండి. బోర్ ఉంది అంటే ఒక 5 బిందెలు తోడితే చాలండి. అది తర్వాత మళ్ళీ బురద వచ్చేస్తుంది. తర్వాత వాళ్ళకి నీళ్ళు సరిపోవటం లేదు. మా ఊరి నీటి సమస్యని మీ ప్రభుత్వం ఇది దృష్టిలో పెట్టుకొని మా సమస్యల్ని పరిష్కరిస్తారని మేము కోరుకుంటున్నామండి. అలాగే ముఖ్య విషయం అండి, మా ఊర్లో ఆడపిల్లలకి చాలా ఇబ్బంది ఎక్కువ అంటే రోడ్డు అండి. రోడ్డు ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా సరే చాలా ఇబ్బందిగా అవుతుంది. వాళ్ళకి మళ్ళీ మోసుకొని వెళ్ళాలంటే కట్టలకి మోసుకెళ్తున్నారు. వాళ్ళ మోసుకెళ్ళే దాని గురించి కూడా మోసుకెళ్ళేటప్పుడు వాళ్ళకి మధ్యలో ఏదైనా ప్రమాదం జరగవచ్చు. దానివల్ల కూడా లేడీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. రోడ్డు గురించి రోడ్డు ముఖ్యంగా రోడ్డు సదుపాయం కల్పించాలండి. ఆడపిల్లలు ఏ టైంలో వాళ్ళకి తీసుకెళ్ళేటప్పుడు మధ్యలో వాళ్ళకి గర్భసంచి కానీ ఏదైనా ప్రాబ్లం అనేది వస్తుంది. దీని గురించి అయినా దృష్టిలో పెట్టుకొని రోడ్డు గురించి కొంచెం మా సమస్యని పరిష్కరించాలి అని కోరుకుంటున్నాం ప్రభుత్వం వారికి. నమస్కారం సార్, నా పేరు కుర్రా బంజుబాబు సార్. గుంపేట మండలం మచ్చిపురం పంచాయతీ, మాది సెంబి గ్రామం సార్. మా గ్రామంలో ఫస్టును రహదారి ముఖ్యమైన విషయం, రహదారి సదుపాయం కూడా లేదు సార్. అలాగే మరి మంచినీటి సౌకర్యం అంటే మరి అస్సలే లేదు. చిన్న బోరింగ్ ఉండడం వల్ల 5 బిందెలు నీళ్ళు తీస్తే తర్వాత వచ్చిన ఆడవారికి నీళ్ళు అందదు. అలా పరిస్థితిలో ఉన్నాము. అలాగే ఊరు చుట్టూనంతా డ్రైనేజ్ కాలువ లేకపోవడం వల్ల వర్షం పడినప్పుడు ఎక్కడ బురద అక్కడ నిలబడిపోయి చాలా చెత్తగా ఉండడం వల్ల గ్రామస్తులు కూడా చాలా ఇబ్బందికి గురి అవుతున్నాము. అయితే బురద ఉన్నదంతే ఇప్పుడు వర్షం పడిన తర్వాత బూరం వెళ్ళి ఇక్కడ బురద ఉన్నది. ఎండ కాసిన టైంకి బోరింగ్ నీళ్ళు కూడా ఆగిపోతున్నారు సార్. కనీసం 24 కుటుంబాలు ఉన్నాయి మా ఊరికి. ఇంటికి ఒక్కొక్క బిందె కూడా రాదు సార్ మంచి నీళ్ళు. మరి ఎండాకాలంలో బోరింగ్ ఆగిపోయిన తర్వాత జోరెకెళ్ళి ఆ బురద నీళ్ళు తెచ్చి తాక్కోవడం పరిస్థితి వస్తున్నారు సార్. మంచి నీళ్ళు కూడా లేదు. అలాగే రహదారి మరి లేకపోవడం వల్ల గత సంవత్సరం ఇలాగా ఒక గర్భిణీ స్త్రీకి మోసుకొని వెళ్తుంటే ఈ సట్టు దగ్గర డెలివరీ అయింది సార్. డోలి మోసుకొని వెళ్తే సట్టు దగ్గర డెలివరీ అయింది. బంగారమెట్ట నుంచి ఉప్ప హాస్పిటల్ వెళ్ళడానికి మరి దారి కడే డెలివరీ అయింది. అక్కడ నుంచి మళ్ళా తిరిగా ఊరికి తెచ్చేయడం జరిగింది. మరి తీసుకెళ్ళాం, మరి ఇబ్బంది కాబట్టి మరి ఇంటికి తీసుకొచ్చాము ఆ స్త్రీకి కూడా. ఇలాంటి మరి సమస్యలు ఉన్నది. మరి ఇవన్నీ పత్రికా విలేకరు మిత్రులు మీరు గుర్తించి మా సమస్యలని పరిష్కరిస్తారని, అలాగే సర్పంచులు ఎందరో మారిపోతున్నారు, ఎంపీటీసీలు మారుతున్నారు, ఎమ్మెల్యేలు మారుతున్నారు. మా సమస్య ఎలాగున్నది సార్, ప్రతి సమస్యలు ఉన్నది. ఏది కూడా మాకు పరిష్కారం కాలేదు. అలాగే కిందన ఒక 2 ఇండ్లు కట్టుకున్నారు సార్. 2-3 స్తంభాలు కూడా, కరెంట్ స్తంభాలు కూడా సమస్య ఉన్నది. అయితే ఒక బిల్డింగు, స్కూల్ బిల్డింగ్, మరి ప్రతి ఊరికి ఆ బిల్డింగ్లు, మరి ప్రహరీ కూడా ఇవన్నీ అయ్యి సార్. మాకు ఎన్నిసార్లు కాగితం పెట్టాము, ఎంఏ గారికి కూడా తీసుకొచ్చి చూపెట్టాము కూడా. అలాంటిది కూడా మరి ప్రహరీ కూడా లేదు. మరి స్కూలు రిపేర్ కూడా కాలేదు సార్. ఇవి కూడా మీరు దృష్టిలో పెట్టుకొని పిల్లలు చదవడానికి వర్షాకాలం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి పాత బిల్డింగ్ కూడా ఒకటి కిందన లోపాలుండి చిన్న చిన్న పెంకలు కూడా పడిపోయి సార్. అక్కడ ఉండడం పిల్లలు భయపడిపోయి కిందన రేకు ఉన్న స్కూల్ దగ్గర చదువుతున్నారు సార్ పిల్లలు. ఒకసారి స్కూల్ కూడాను మీ దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడాను మీరు ప్రభుత్వం వారికి తెలియపరచాలని, మా సమస్యలని, మరి మంచినీటి కూడా చాలా ఇబ్బందితో ఉన్నాము. అలాగే రహదారి చూసినట్లయితే ఏ వస్తువుకి తెచ్చుకుందామన్నా బంగారమెట్టకి దించేస్తున్నారు సార్. అక్కడ నుంచి మోసుకొని రావాల్సి పనికి వస్తున్నారు. సిమెంట్ అయినా, ఇసుక అయినా, ఏ వస్తువు కూడా, ఊసాలు కూడా అక్కడ దించేస్తే అక్కడ నుంచి మనుషులు మోసుకోవడం వస్తున్నారు సార్. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రహదారి ఒకటి, మంచినీళ్ళు ఒకటి సార్, డ్రైనేజ్ ఒకటి సార్, మీరు ప్రభుత్వానికి తెలియపరిచి మా సమస్యలన్నీ మీరు నెరవేరుస్తారని కోరుతూ ఇంతలో తెలియజేసుకుంటున్నాను సార్. నమస్తే అండి. నేను ఇక్కడ 8వ వార్డు నెంబర్ నేను ఎక్కువ మాకు మెయిన్ సమస్య ఏంటంటే సార్, మాకు వాటర్ ప్రాబ్లం సార్. మరి ఒకవేళ హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నా నాకు రోడ్ ప్రాబ్లం ఏంటి సార్.
అది ఒకళ్ళ ప్రభుత్వ దృష్టికి మీరు తీసుకెళ్ళి పంపిస్తారని మీ ద్వారా కోరుకుంటాం సార్. ఎందుకంటే మరి ప్రజలు ఇప్పుడప్పుడు తీసుకెళ్ళారు డోలు పట్టుకొని తీసుకెళ్ళే పరిస్థితి వస్తుంది సార్. హాస్పిటల్ తీసుకెళ్ళడం, ఒకళ్ళ డెలివరీ తీసుకెళ్ళాలన్నా, ఒకళ్ళ మామూలు వెళ్ళాలన్నా, డెలివరీకి తీసుకెళ్ళాలన్నా దేనికైనా సార్. ఇప్పుడు బంగారమేట టు సెమి నడవ సార్ 1/2 కిలోమీటర్ సార్, మోసుకోవడం ఇబ్బంది సార్. ఇప్పుడు ఇక్కడ తీసుకెళ్ళాలి పాటు టు సెమి తీసుకెళ్ళాలి సార్ 100 కిలోమీటర్ తీస్తారు సార్ మోసుకొని తీసుకెళ్ళాలంటే. దానికి దృష్టి తీసుకెళ్తాడే మనీ తీసుకు కోరుకుంటారు సార్.